సో ఏదైనా స్కీమ్స్ స్కామ్స్ ఏమైనా ఉన్నాయంటే దయచేసి నమ్మద్దు. మనల్ని నమ్ముకోవాలి, మన కష్టాన్ని నమ్ముకోవాలి. ఎస్పెషల్లీ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏ కోర్స్ తీసుకోవాలి ఏంటి అని. సో కోర్స్ తీసుకోవడానికి అండ్ అందులోనూ డేటా సైన్స్ తీసుకోవడానికి ఏమైనా చెక్ లిస్ట్ ఏమైనా ఉందా, ఇలాంటివి ఉండాలి ఇన్స్టిట్యూషన్లో, ఈ ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి అని? సో ముందు ఏది తీసుకోవాలి అనే కంటే ఏది అవాయిడ్ చేయాలి డిస్కస్ చేద్దాం ఫస్ట్ థింగ్. ఓకేనా? ఎందుకు అంటే పేరెంట్స్కి ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి తొందరగా జాబ్ రావాలని చూస్తూ ఉంటారు. సో అక్కడ ఏంటంటే వాళ్ళ ఆతృతని ఎన్కరేజ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు, సో కొందరు ఏంటంటే మేము మ్యాజిక్ చేస్తామని చెప్తా ఉంటారు. సో ఎట్లా అంటే 30 daysలో ఒక పైథాన్ నేర్చుకోండి 30 లక్షల ప్యాకేజ్ వస్తుందని కొందరు చెప్తారు. లేదు అంటే జాబ్ గ్యారంటీ అని చెప్తారు. లేకుంటే చాలా మంది ఎట్లా చెప్తారంటే మీరు ఒక 3 lakhs 4 lakhs మాకు పే చేయండి, మేము మంత్లీ జీతం ఇస్తామని చెప్తా ఉంటారు. ఇలాంటివి ఏవి మీరు నమ్మకండి. ఓకేనా? ఇలాంటివి ఏవి సస్టైన్ అవ్వలేదు. ఇలాంటివి చేసిన ఫౌండర్స్ అందరూ ఆల్రెడీ జైలుకి వెళ్ళి ఉంటారు, లేదంటే దే వుడ్ హావ్ లెఫ్ట్ ద కంట్రీ. సో ఏదైనా స్కీమ్స్ స్కామ్స్ ఏమైనా ఉన్నాయంటే దయచేసి నమ్మద్దు. మనల్ని నమ్ముకోవాలి, మన కష్టాన్ని నమ్ముకోవాలి. ఏదైనా కూడా కష్టపడితేనే ఫలితం అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ద బేసిక్ ఫౌండేషన్ దట్ వీ హ్యావ్.